వెల్కమ్ టాప్ న్యూస్. నేను సంజనాయక్. అప్డేట్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్ట ఇరిగేషన్ శ్వేతపత్రంపై లఘు చర్చ జరిగింది. చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అందులోని వాస్తవాలను సభలో వివరించే ప్రయత్నం చేశారని సీఎం అన్నారు. అయితే వాస్తవాలను ఒప్పుకోలేని బీఆర్ఎస్ తప్పుల తడక అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అలాగే కాగ్ నివేదికపై చర్చ పెడితే బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ అవుతోందని సీఎం ఎద్దేవా చేశారు. మేడిగడ్డ వద్ద భారీ చీకట్టాలని కేసీఆర్ ఆలోచన రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఇంజనీర్ల కమిటీ చెప్పినా వినలేదన్నారు. మేడిగడ్డ పాపాలకు కేసీఆరే కారణమని ఫైర్ అయ్యారు. తెలంగాణకు కాళేశ్వరం కలంకంగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకోవాలని, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. అలాగే తెలంగాణ ఇచ్చింది తామే, తెచ్చింది తామేనన్న ఆయన కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే బారిన పడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చే సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎవరో చెప్పిందో, మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం. కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను, ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి నా ఆలోచన ఇది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది, దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సాగునీటి రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైట్ పేపర్ రిలీజ్ చేశారని విమర్శించారు. ఇక మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి పనులు తామే పూర్తి చేశామన్నారు. సభలో అబద్ధాలు చెప్తూ గోవల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కుల గణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కుల గణన తీర్మానం కంటి తుడుపు చర్య అని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కుల గణన ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. స్పష్టత లేని కుల గణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తలా తోకాని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని, బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటకలో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కుల గణన నివేదికను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. బీసీలు ఇప్పుడే గుర్తొచ్చారా అనేది రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ బాధ్యత లేని మాటలు మానుకోవాలని కవిత పేర్కొన్నారు. నేను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. నిన్న అసెంబ్లీలో వారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మేమందరం కూర్చొని గమనించడం జరిగింది. వారు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారంటే, సమగ్ర కుటుంబ సర్వే ఒకే కుటుంబం దగ్గర ఉందంటా ఉన్నారు. మరి 2011లో మొత్తం యావత్ భారత జాతిలో ఉన్నటువంటి కులాలన్నీ గణించి కేవలం గాంధీ కుటుంబం దగ్గర దాచిపెట్టుకున్నారా? ఎందుకు ఇంతవరకు ఆ వివరాలు ఇవ్వలేదు? కుల గణన అయినాక 3 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత 2015లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం వేసినటువంటి రోహిణి కమిషన్ అడిగితే కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. సో ఇట్లా ఒక విచిత్ర వైఖరితోని మీ దగ్గరే కుటుంబం దగ్గర పెట్టుకోవడము, ఇట్లాంటి సంకుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పటికన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మానుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్ గా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కమలాకర్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయట పెట్టించాలని కోరారు. బీసీ కులగణన తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామని పొన్నం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ కామెంట్స్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ
మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే చేయడం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు మేమెంతో మాకంతా అనే విధంగా న్యాయం జరపాలనేటువంటి ఆలోచనతోటి నిన్న చారిత్రాత్మకమైనటువంటి దినంగా భావించే విధంగా తెలంగాణ శాసనసభ కుల గణన సర్వేకు సంబంధించి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సందర్భంగా సాగునీటి రంగంపై అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అంశంలో నిమిషం నిడివిగల వీడియోను మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆర్థికంగా పూర్తిగా నిరుపయోగమని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. బ్యారేజ్ ను ప్రారంభించినప్పటి నుంచి నిర్వహణ పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్ట్ పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. 100 ఏళ్లు ఉండాల్సిన ప్రాజెక్ట్ 3 ఏళ్లలోనే కుంగిపోయిందన్నారు. డిజైన్, నాణ్యతా లోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మాట్లాడుతున్నామన్నారు. వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. అన్నారం బ్యారేజ్ లో కూడా లీక్ మొదలైందన్న ఆయన అన్నారం కూడా కుంగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఎలాంటి సర్వే చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారన్నారు. ఖమ్మం విజయవాడ మార్గంలో చింతకాని మండలం పాత్రలపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అధిక లోడ్ కారణంగా చక్రాలు ఎక్సెస్ సమస్యకు గురై జాయింట్ లింక్ తెగిపోయింది. 113వ గేటు సమీపంలో రైలు రాగానే భారీ శబ్దాలు రావడంతో దీంతో లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ఘటనలో 2 బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. విజయవాడ నుంచి ఖమ్మం వచ్చే రైళ్లకు గంట పాటు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ ఏట అడుగుపెట్టారు. గ్రామాలు, జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలంగాణ భవన్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు. వికలాంగులకు వీల్ చైర్లు, ఆటో డ్రైవర్లకి జీవిత బీమా అందజేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా 70 కిలోల భారీ కేక్ ను కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కట్ చేశారు. అనంతరం కేసీఆర్ ప్రస్థానంపై సాయి కిరణ్ రూపొందించిన డాక్యుమెంటరీని కేటీఆర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, నగర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పార్టీ నేతలు హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని, చంద్రబాబు, నారా లోకేష్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ టికెట్లు అమ్ముకుని వారి సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతారని విమర్శించారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అన్న ఆయన అమరావతి ప్రాంతంలో వారికి ఇల్లు కూడా లేదన్నారు. ఎన్నికలు అయిపోయాక టీడీపీ ఆఫీస్ కు తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని కేసినేని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ కేసినేని, నందమూరి తారక రామారావు ప్రారంభించిన టీడీపీని తండ్రి, కొడుకులు ఇద్దరూ మడత పెట్టేశారని విమర్శలు చేశారు. రాజ్యసభలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కనుమరుగైందన్నారు. ఇక ఆంధ్రాలో టీడీపీ స్టేటస్ 0 అని ఎద్దేవా చేశారు కేసినేని. శ్రీహరికోట వేదికగా మరో నూతన ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. షార్ నుంచి ఈ సాయంత్రం 5 గంటలకు 35 నిమిషాలకు GSLV F-14 రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది. రాకెట్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అందించే ఇన్సెట్ 3DS అనే ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. GSLV సిరీస్ లో ఇది 16వ రాకెట్ ప్రయోగం అవుతోంది. ఇస్రో ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో నిలపడం కోసం GSLV రాకెట్లను ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా 2275 కిలోల బరువు కలిగిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని GSLV F-14 రాకెట్ ద్వారా 2వ ప్రయోగ వేదికపై నుండి ప్రయోగించడానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం కోసం
ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే ఇన్సాట్ తరహా భారత ఉపగ్రహాలు 23 అంతరిక్షంలో తిరుగుతున్నా అందులో కొన్నింటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో ఇస్రో కొత్త ఉపగ్రహాలను ప్రయోగించనుంది. వాతావరణంలో అంచనాలు, విపత్తుల ముందస్తు గుర్తింపులకు అవసరాలతో పాటు సముద్ర ఉపరితల పర్యవేక్షణకు, ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడానికి ఇన్సాట్ 3DS ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఇక వైసీపీ 7వ జాబితా విడుదలైంది. ఇప్పటికే 6 జాబితాలు విడుదల చేసిన ఆ పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసిన 2 ఇన్ఛార్జీలతో కూడిన 7వ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇక 2 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. పర్చూరు సెగ్మెంట్ కు ఎడంపాల, కందుకూరుకు కటారి అరవింద యాదవ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 6వ జాబితా విడుదలైన తర్వాత కూడా చాలా గ్యాప్ తీసుకుని 7వ జాబితాను విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. ఇక ఈ నెల 20న ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చించనున్నారు. అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపు ఖరారైందంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అగ్రనేతల భేటీ తర్వాత క్లారిటీ రానుంది. సీట్ల సంఖ్య, ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. 3 పార్టీల సంయుక్త మేనిఫెస్టో, ఎన్నికలు ఏ విధంగా వ్యవహరించాలి తదితర అంశాలు చర్చకి వచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా నార్కాట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున శివ పార్వతుల కళ్యాణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడూ రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే 3 నెలల్లో బ్రాహ్మణ పిల్లల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో విద్యార్థుల లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సీతారాంపురం ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థుల లైంగిక వేధింపుల అంశంపై విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. 13 ఏళ్ల నుంచే ఒకే చోట విధులు నిర్వహిస్తుండటంపై అధికారులు అవాక్కయ్యారు. పాఠశాలలో 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న స్వీపర్ గతంలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వెలువడ్డాయి. తాజాగా అదే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలను ఆడించేందుకు వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలికలను తీసుకెళ్లే సమయంలో మహిళా టీచర్ను తోడు పంపలేదని కూడా తెలుస్తోంది. ఈ ఘటన వెలుగు చూడడంతో మండల విద్యాశాఖ అధికారికి ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారని, విద్యార్థులను వారి తల్లిదండ్రులను వ్యాయామ ఉపాధ్యాయుడు బెదిరించి ఏం జరగలేదని చెప్పించినట్లు విచారణలో తేలింది.